కాంగ్రెస్ తరపున ప్రధాని ఎవరైతే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద లొల్లి మొదలైంది. ఏం లొల్లి అంటే ఇప్పటిదాకా రాహుల్ మా ప్రధాని యువనేత అనుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లోనే కొత్త రాగం మొదలైంది. ఎవరు? ప్రియాంక భర్త రాహుల్గా రాబర్ట్ ఓద్రా నా భార్యనే ప్రధాని అయితే బాగుంటుంది, నా భార్యలోనే ఇందిరాగాంధీని చూసుకుంటున్నారు కాబట్టి ప్రధాని రేసులో ఆమెటనే బాగుంటుందని ఆయన మొదలుపెట్టారు. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా రాహుల్ గాంధీ ఉంటే అయ్యేటట్టు లేదన్న ఒక అసంతృప్తి ఉన్నది. ఆయన మీద ఆశ కూడా పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో ఎవరైతే బాగుంటుంది అని అంటే రాహుల్ గాంధీ అయితే బాగుంటుందని 38% మంది అన్నారు. ప్రియాంక గాంధీ అయితే బాగుంటుందని 31% మంది, వీళ్ళిద్దరూ వద్దని 31% మంది అన్నారు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ అసలు వీళ్ళిద్దరు వద్దురా బాబు అని 31% మంది అన్నారంటే ఇక జనాలకు అసలు ఈ కాంగ్రెస్ మీద నమ్మకమే లేదు. ఈ గాంధీ కుటుంబమే మాకు వద్దు అన్న పద్ధతిలో ఉన్నారు. సో 8% ఒక 7% మాత్రమే రాహుల్ గాంధీ ఎక్కువ, అంటే అనుకున్న దానికంటే 31 కంటే ఒక 7% రాహుల్ గాంధీ ఇప్పటికీ ఆయన లీడ్లో ఉన్నారు కాబట్టి ఆయన మీద అంటున్నారు. సో ప్రియాంక గాంధీ కూడా కావాలనుకుంటున్న వాళ్ళు 31% మంది ఉన్నారు. కానీ ఇద్దరు వద్దనుకునే వాళ్ళు 31% మంది ఉండడం ఇక్కడ విచిత్రము. సో ఈ రకంగా జనాలు కాంగ్రెస్ ఉన్నంతకాలం, రాహుల్ గాంధీ ఉన్నంతకాలం బీజేపీకి డోకలేదని బీజేపీ వాళ్ళు అనుకుంటారు. ఈయనే ప్రతిపక్ష నేతగా ఉండాలని. సో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఈయన ప్రతిపక్ష నేతగా ఉండాలని కనీసం 50% మంది కూడా అనుకోవట్లేదు. సో కాంగ్రెస్ మీద అధిష్టానం మీద, కాంగ్రెస్లోని రాహుల్ గాంధీ మీద, ప్రియాంక గాంధీ మీద తగ్గుతున్న ఒక నమ్మకానికి ఇది నిదర్శనంగా భావించవచ్చు. సో ఇట్లా జనాల యొక్క అభిప్రాయాలు ఉన్నాయి.